Oh,
నీవిచ్చినదే
The Almighty God, we worship you. Elohim, our Creator God, we bow before you. Lord, we worship. You alone are worthy of the praise and honor. Lord, we love you. Lord, we praise you. Lord, we thank you for your presence with us. Oh, I believe you are going to speak to us and encourage us this morning. We believe you will revive us and renew us, Lord. Holy Spirit, we thank you that you are with us. We believe you are in control of everything. Holy Spirit, we thank you that you have anointed us afresh. Thank you that your glory
is upon the church. నీ మహిమ సంఘము మీద నిలిచి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. Thank you that it's shining upon your people. అయ్యా నీ మహిమ నీ ప్రజల మీద ప్రకాశిస్తున్నందుకు నీకు వందనాలు. And we believe even now that your glory is shining upon us. అయ్యా మేము నమ్ముతూ ఉన్నామయ్యా ఇప్పుడు కూడా ఈ సమయంలో క్షణంలో కూడా నీ మహిమ మా మీద ప్రకాశిస్తూ ఉన్నది. Oh, hallelujah. తండ్రి నీకు వందనాలు. We love you, we honor you. నిన్ను ప్రేమిస్తున్నాము, నిన్ను గణపరుస్తూ ఉన్నాము. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మంచివాడు. Amen. ఆమేన్. He reigns forever. ఆయన నిరంతరము ఏలుచున్నవాడు. Amen. ఆమేన్. He is the God who says, I am that I am. నేను ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So we have been studying about the great El Shaddai. కాబట్టి మనము ఈ గొప్ప దేవుడు అయినటువంటి ఎల్ షదాయి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. The great El Shaddai. ఆ గొప్ప ఎల్ షదాయి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. Genesis chapter 17 and verse 1. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనంలో And this is what Bible says. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. And when Abraham was 90 years old and 9, the Lord appeared to Abraham and said unto him, I am the Almighty God. Walk before me and be thou perfect. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. Amen. ఆమేన్. The word the Almighty God is El Shaddai in Hebrew language. ఇక్కడ ఈ ఎల్ షదై అన్నటువంటి మాట సర్వశక్తిగల దేవుడు అన్నటువంటి మాటకు గ్రీకులో తీసుకొనబడింది. Hebrew. హెబ్రీ భాషలో తీసుకొనబడింది. El Shaddai. సర్వశక్తిగల దేవుడు అన్నటువంటి మాటకు మరి హెబ్రీ భాష ఎల్ షదైలో తీసుకోబడింది. And El Shaddai means అయితే ఎల్ షదై అనగా I am the God who nourishes you like a mother who feeds a child with her milk. ఒక తల్లి తన బిడ్డను పాలిచ్చి పెంచినట్లు నేను నిన్ను పోషించు దేవుడను అని అర్థమిస్తుంది. Hallelujah. హల్లెలూయా. That's the closest example God can use to reveal about himself. మరి దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి, దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మరి అతి సమీపంగా వాడుకోగలిగినటువంటి ఉదాహరణ ఒక తల్లిని గురించిన The ఉదాహరణ. greatest love in this world is mother's love. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ప్రేమలోకెల్లా అతి గొప్ప ప్రేమ తల్లి ప్రేమ, And next is father's. ఆ తర్వాత తండ్రి ప్రేమ. So he compares himself with the mother and with the father. అలాగూ దేవుడు తనను తాను ఒక తల్లిగాను ఒక తండ్రిగాను తనను తాను పోల్చుకున్నాడు. Amen. ఆమేన్. So he is like a mother to us. కాబట్టి ఆయన మనకు ఒక తల్లి వంటి వాడు, Tender, మృదువుగా ఉన్నవాడు, loving, ప్రేమ చూపించేటువంటి వాడు, caring. పట్టించుకునేటువంటి వాడు. Hallelujah. హల్లెలూయా. Gentle God. చాలా మృదువైనటువంటి సున్నితమైనటువంటి He దేవుడు. always encourages us. మరి ఆయన ఎప్పుడు కూడా మనం ప్రోత్సహిస్తూ He ఉంటాడు. always pats on shoulders and says, come on child, you can do this, you can go through this. మరి ఆయన ఎప్పుడు కూడా మన భుజముల మీద తట్టి నీవు చేయగలవు, నువ్వు ముందు కొనసాగగలవు అని మనం ప్రోత్సహించేటువంటి వాడు. You can have victory. నీవు విజయాన్ని కలిగి You ఉండగలవు, can succeed. నీవు విజయాన్ని సాధించగలవు. Hallelujah. హల్లెలూయా. You can do this. నువ్వు చేయగలవు, I am with you. నేను నీతో కూడా ఉన్నాను. See, that's like being a mother to చూడండి, each one of us. అలాగున మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక తల్లిగా తను తను కనపరుచుకుంటున్నాడు. Like a father. ఒక తండ్రి వలె He stands with us. ఆయన మనతో కూడా మన పక్షాన్ని నిలబడతాడు. He provides for us. ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. Hallelujah. He హల్లెలూయా. provides all our needs. ఆయన మనకు కావలసిన వాటిని అన్నిటిని కూడా ప్రతి అవసరతను తీరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Because he's like a father. ఎందుకంటే ఆయన ఒక తండ్రి వంటి వాడు. Amen. ఆమేన్. Secondly, రెండవదిగా El Shaddai means I am the God
who is all sufficient. మరి ఎల్ షదై అనగా నేను సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడును అని అర్థం ఇస్తుంది. He is a God of abundance. ఆయన సమృద్ధి కలిగినటువంటి దేవుడు. When you read Philippians 4:19, మీరు ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 you will understand this truth. అక్కడ ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు. According to his riches in Christ. క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యము చొప్పున అంటాడు. According to his riches in glory in Christ Jesus. క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యము చొప్పున అంటాడు. Riches. మహదైశ్వర్యం. See, God is not poor. చూడండి, దేవుడు పేదవాడు కాదు. He owns all. దేవుడు సమస్తాన్ని కూడా తన సొత్తుగా కలిగి ఉన్నవాడు. Hallelujah. హల్లెలూయా. Cattle belong to him. మరి పశువులు ఆయనవి. The hills and mountains belong to him. మరి కొండలు వేవేల పర్వతములు ఆయనవి. The earth and its fullness belong to God. మరి భూమి తన యొక్క సర్వ సంపూర్ణత ఆయనదే. Silver and gold belongs to God. వెండి బంగారము ఆయనవే. It doesn't belong to the devil. ఇవేవి అపవాదికి చెందినవి కాదు. Spiritually ఆత్మీయంగా and even physically, మరి భౌతికంగా కూడా God is our abundance. దేవుడే మన యొక్క సమృద్ధి అయి ఉన్నాడు. Hallelujah. Hallelujah. He is all sufficient God. దేవుడు మనకు చాలినటువంటి వాడును, సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Thirdly, మూడవదిగా he says, I am the God who is more than enough, more than needed. ఆయన అంటున్నాడు, నేను చాలిన దానికన్నా అధికమైన దేవుడు. Praise God. హల్లెలూయా. In this world, every day it's going down. మరి లోకంలో అంతా కూడా దిగాలైపోతుంది. Food production is going down. మరి భోజనం యొక్క వస్తువుల యొక్క ఉత్పత్తి అనేటువంటి ఆహార పదార్థాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. Amen. Amen. The production of electricity is going down because we are more consumers. మరి విద్యుత్తుని ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి విద్యుత్ ఉత్పత్తి కూడా మరి తగ్గిపోతుంది. So everywhere there is insufficiency. కాబట్టి ప్రతి స్థలంలో కూడా సరిపడినంతగా లేని స్థితి కనబడుతుంది. Everywhere there is wanting. మరి ఎక్కడ చూసినా సరే కొదువ అనేటువంటిది కనబడుతుంది. Everywhere people wants more. మరి ప్రతి స్థలంలో కూడా ప్రజలు అధికంగా కోరుకుంటున్నారు. But to us believers in Christ, అయితే మనకు క్రీస్తునందు విశ్వాసులమైన మనకు He is more than enough. ఆయనే Hallelujah. దానికంటే అధికుడు. Praise God. హల్లెలూయా. Amen. ఆమేన్. Sometimes when we have, very less things in home, కొన్నిసార్లు కదా ఇంట్లో వస్తువులు అవి కొద్దిగా కొదువు కలిగి తక్కువగా ఉన్నప్పుడు we try to serve little మనము to our children. మన పిల్లలకు కానీ Say that, కొద్దిగా we need it for tomorrow. మనకి రేపటి కావాలి కాబట్టి దాచిపెట్టుకుందామని కొద్దిగా ఇస్తూ We ఉంటాం. don't understand our God. ఎందుకంటే మన దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు. Jesus said, don't think of tomorrow. ఏసన్నాడు కదా, రేపటిని గురించి మీరు ఆలోచించి చింతించుకుడి. He holds the tomorrow. ఎందుకంటే రేపు అన్నదాన్ని ఆయన తన చేతిలో తన స్వాధీనం అందుకుని ఉన్నాడు. He is an abundant God today. ఆయన ఈ రోజులో సర్వ సమృద్ధి గల దేవుడు. He is the same God tomorrow. రేపు కూడా అదే దేవుడు. And forever. నిరంతరము ఆయన సర్వ సమృద్ధి గల దేవుడే. He tells us, ఆయన చెప్తున్నాడు, I am more than able. నేను చాలిన దానికంటే అధికుడను సమర్థుడను. Hallelujah. హల్లెలూయా. King Nebuchadnezzar challenges Shadrach, Meshach and Abednego. మరి రాజైనటువంటి నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగోలకు సవాలు చేస్తూ అంటాడు, Which God is able to deliver you from my hands? నా చేతిలో నుంచి ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలడు అని సవాల్ చేశాడు. Who can deliver you? మిమ్మల్ని రక్షించగలవాడు ఎవడు? He says, I am the most powerful king on this earth. ఆ నెబుకద్నెజరు అంటాడు, ఈ భూమి మీదనే నేను అతి శక్తివంతుడైన I've దేవుడు. conquered the whole world. నేను సర్వ లోకమును కూడా నేను సంపాదించుకున్నాను, నేను జయించాను. What can your God to do? నీ దేవుడు ఏం చేయగలడు? What can he do to you? నీకేం చేయగలడు నీ దేవుడు? What can your God do? నీ దేవుడు ఏం చేయగలడు నీకు? Shadrach, Meshach, Abednego answered like this. షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఈ నెబుకద్నెజరుకి ఇలా జవాబు చెప్పారు. Oh Nebuchadnezzar, we don't have to answer to you. ఓ నెబుకద్నెజరు రాజా,
మేము మీకు ఉత్తరం ఇయ్యనక్కర్లేదు, We don't have to answer you. మేము మీకు జవాబు ఇవ్వనక్కర్లేదు. Our God is able to deliver us from this fiery furnace. మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించగల సమర్థుడు. You think you are somebody great? నువ్వేదో గొప్పవాడవని నువ్వు అనుకుంటున్నావు, Somebody mighty? ఏదో బలమైన వాడవని Somebody అనుకుంటున్నావు, powerful? చాలా శక్తివంతుడు But my God కానీ నా దేవుడు is more than able to redeem us. ఆయన మమ్మల్ని విమోచించగల సమర్థుడు. He is more than that. దానికంటే అధికుడైన Hallelujah. హల్లెలూయా. He can come to us in the fiery furnace. ఈ అగ్ని గుండ్రములో కూడా ఆయన మా ఎదుకు రాగలడు. Hallelujah. హల్లెలూయా. Our God is great. పిల్లలు, మన దేవుడు Wonderful. గొప్పవాడు, Mighty. శక్తి గలవాడు. Hallelujah. హల్లెలూయా. And he appeared as a fourth man in the fiery furnace. ఆ అగ్నిగుండంలో 4వ మనుషుడిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. King Nebuchadnezzar. నెబుకద్నెజరు రాజు. He has no words now. ఇంకా చెప్పడానికి మాటలే లేవు. ఇంకా God of Shadrach and Meshach and Abednego is all powerful God. అంటాడు, షద్రకు మెషక్ అబేద్నెగోలు సేవించుచున్న దేవుడే దేవుడు, సర్వశక్తి గల There దేవుడు. is no other God like him. ఆయన వంటి దేవుడు మరొక్కడు ఎప్పుడు లేడు అన్నాడు. Who is so powerful. ఆయన చాలా శక్తివంతుడు. Nebuchadnezzar said, who can deliver you from my hands? నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు రక్షించగలడు అన్నటువంటి రాజు Now ఇప్పుడు he admits that your God is more than enough. మీ దేవుడే చాలిన దానికంటే అధికుడు అని More చెప్పాడు. than able. రక్షించగల సమర్థుడి కంటే అధికుడు. Not only he has delivered you, ఆయన మిమ్మల్ని విడిపించడం మాత్రమే కాదు, but he came down in person to be with you in the fiery furnace. వ్యక్తిగతంగా ఆయన మీ ఎద్దుకు వచ్చి ఆ అగ్నిగుండంలో మీతో కూడా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Glory to Jesus. యేసయ్యకు మహిమ కలుగును గాక. King Darius had a doubt about Daniel's living God. ఈ దర్యావేషు రాజుకు కూడా మరి దానియేలు యొక్క జీవం గల దేవుని గురించి ఒక సందేహం వచ్చింది. And when Daniel spent all night in the lion's den, మరి దానియేలు రాత్రంతా కూడా సింహపు బోనులో ఆ సింహాలతో గడిపి ఉన్నప్పుడు so King Darius comes to him early in the morning. దర్యావేషు రాజు వేకువజామున వచ్చాడు మరుసటి రోజు. Daniel, ఓ దానియేలు, servant of the living God, జీవము గల దేవుని సేవకుడా, is your God able to save you? నీ దేవుడు రక్షించలేకపోయినా రక్షించగలిగినా రక్షించాడా? Daniel says, దానియేలు yes. అంటాడు, అవును రాజా. Hallelujah. Hallelujah. My God has delivered me from the mouths of the lions. నా దేవుడు ఈ సింహపు నోల నుండి నన్ను విడిపించాడు, రక్షించాడు. Somebody might say that all lions may not be hungry. అనొచ్చు, ఆ సింహాలు అంత ఆకలితో లేవన్నప్పుడు అని కొంతమంది ఎవరో చెప్పాడు. What happened next? ఆ తర్వాత ఏం జరిగిందండి? The enemies of Daniel were thrown into the same lion's den. మరి దానియేలుకు శత్రువులుగా ఉన్నటువంటి వారు అదే సింహబోన్లో పడవేయబడ్డారు. The Bible says, బైబిల్ చెప్తుంది, before they even touched the ground, they were even, what can I say? Even their bones were crushed. వారు నేలను పడక మునిపే వారి ఎముకలతో సైతం పిండి అయిపోయినట్టుగా ఆ The సింహాలు lions తినేశారు. crushed their bones also. ఆ సింహాలు వారి ఎముకలు కూడా నలిచేసేసాయి. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He's not just deliverer. పిల్లరా, ఆయన కేవలం విడిపించేవాడు మాత్రమే He కాదు, is more than deliverance. ఆయన విడుదల కంటే అధికుడైన He's వాడు. not just able. ఆయన కేవలం సమర్థుడు He మాత్రమే is కాదు, more than able. సమర్థుడు కంటే మించినటువంటి వాడు. Hallelujah. Hallelujah. He's not just powerful. ఆయన కేవలం శక్తి He is గల వాడు మాత్రమే all కాదండి. powerful. ఆయన సర్వ శక్తి గల దేవుడు. Hallelujah. Hallelujah. Praise God. దేవునికి స్తోత్రం. He's El Shaddai. ఆయన ఎల్ షదైన దేవుడు. And this God says, ఈ దేవుడు అంటున్నాడు, I am with you. నేను నీతో కూడా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. My son, my daughter, నా కుమారుడు, నా don't be కుమార్తె, afraid, don't be discouraged. నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, I am with you. నేను నీకు తోడై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Paul understood this. పౌలు ఈ సత్యాన్ని గ్రహించాడు, అర్థం Apostle చేసుకున్నాడు. Paul says in Ephesians
chapter 3 verse 20 like this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. Paul says, పౌలు అంటాడు, our God is able to do exceedingly abundantly above all that we ask or think. మన దేవుడు మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Praise God. దేవునికి స్తోత్రం. Lord, if you meet this need, it's all right, Lord. దేవా, ఈ యొక్క అవసరత తీరిస్తే చాలు నాయన. Not just this need. ఈ అవసరత You మాత్రమే may have కాదు, thousands of needs. నీకు వేల Millions కొలది of needs. లక్షల కొలది అవసరతలు He's రావచ్చు. still able to meet your needs. అయినప్పటికీ కూడా నీ అవసరతలన్నిటిని కూడా ఆయన తీర్చగల సమర్థుడు. Hallelujah. Hallelujah. He will not give us according to our need. ఆయన ఏదో మన అవసరత చొప్పున ఇవ్వడండి. He will give us according to his riches. తన యొక్క మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీరుస్తాడు. Spiritually ఆత్మీయంగా కావచ్చు, and physically. భౌతికంగా కూడా In కావచ్చు. every realm of the spirit. మన జీవితంలో ప్రతి రంగములో కూడా మన ప్రతి అవసరతను తీర్చగలడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. You need to understand this. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. He is not just enough God. ఆయన ఏదో సరిపడా చాలిన దేవుడు కాదండి. He is more than enough. చాలిన దానికంటే అధికుడైన వాడు. Oh, if you meet this need, it's enough. ప్రభు, ఈ యొక్క అవసరం తీరిస్తే చాలు. If you heal me from this sickness, it's enough. ఈ Lord. రోగము నన్ను స్వస్థపరిస్తే చాలు ప్రభు. If you bless my children, it's enough, నా Lord. బిడ్డను ఆశీర్వదిస్తే చాలు నాయనా. Oh, if you take care of me, it's enough, Lord. నన్ను నువ్వు చూసుకుంటే చాలు నాయనా. No, he is more than able. లేదండి, ఆయన దానికంటే He is అధికుడైన more వాడు. than sufficient. ఆయన చాలిన దానికంటే అధికమైన వాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And God does that every time. అయితే దేవుడు ఈ కార్యములను ప్రతి సమయంలో కూడా చేస్తాడండి. Remember, when Jesus had this crowd for 3 days and 3 nights, and he taught them from the mount. మీకు జ్ఞాపకం ఉందండి, యేసు ప్రభు దగ్గరికి గొప్ప జన సమూహం వచ్చినప్పుడు 3 దినాలు ఆ ఒలీవల కొండ మీద ఆయన వారికి ఉపదేశం బోధ చేసిన తరువాత It's called the Sermon on the Mount. దానిని మరి కొండ మీద ప్రసంగం అని పిలుస్తారు. But 3 days and 3 nights, people did not even think of food. కానీ 3 దినాలు పగలు రాత్రులు ఆ ప్రజలు ఆ జన సమూహం భోజనాల గురించి ఏమాత్రం They were ఆలోచించలేదు. captured by the words of God. ఎందుకంటే దేవుని యొక్క మాటల చేత వారు పట్టుబడ్డారు. 3 days and 3 nights, I don't know whether they had water or some food, but the word of God, filled them with satisfaction. మరి 3 దినాలు పగలు రాత్రి వారు తినడానికి ఏమన్నదో తెలియదు, వారికి త్రాగడానికి ఉన్నదో ఏమన్నదో తెలియదు, కానీ 3 దినాలు కూడా దేవుని యొక్క మాటల చేత వారు చాలా తృప్తి పడి ఉన్నారు. I believe they didn't have anything. నేను అనుకుంటా వారికి ఏమి లేదని అనుకుంటున్నాను. Jesus said they have not eaten for 3 days. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు అంటాడు కదా, వారు అప్పటికి భోజనం చేసి 3 దినాలైంది అన్నాడు. Hallelujah. హల్లెలూయా. And then he says, come on, let's feed them. వెంటనే అంటాడు కదా, వారికి ఆహారం పెడదాం అంటాడు. Disciples, come on now. శిష్యుల వారికి తినడానికి ఏదైనా ఇవ్వండి అన్నాడు. Disciples says, శిష్యులు అంటారు, where is the money to buy food for thousands of people? అయ్యా, ఇన్ని వేల మందికి ఆహారం కొనడానికి మన దగ్గర ధనం ఎక్కడిది, డబ్బులు ఎక్కడివి? Jesus didn't care about money. యేసు ప్రభు డబ్బుల గురించి ఆయన పట్టించుకోలేదండి. He says, And what do you have? Tell me. మీ దగ్గర ఏముందో చెప్పండి. Oh, there's a little fellow who has 5 loaves of bread and 2 fish. అక్కడ ఒక చిన్నోడు ఉన్నాడు, వాడి దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు This is మాత్రమే. all we have, Lord. అయ్యా, మా దగ్గర ఉందంతా ఇదేనండి. Come on, bring it to me. సరే, ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రా. 5 loaves of bread 5 రొట్టెలు and only 2 fish. కేవలం 2 చేపలు మాత్రమే. Bible says బైబిల్ చెప్తుంది, only men were 5,000 present at that time. అక్కడ ఆ సమయంలో హాజరైనటువంటి వారిలో పురుషులే 5,000 మంది ఉన్నారు. Hallelujah. Hallelujah. Everywhere, in church attendance or any crusade, women will be always double
in numbers. చూడండి, ఎక్కడైనా సరే క్రూసేల్లో కావచ్చు, కూడికల్లో కావచ్చు, సంఘారాధనలో కావచ్చు, పురుషుల కంటే స్త్రీలు రెండింతలు అధికంగా ఉంటుంటారు. Say okay, 10,000 women. కాబట్టి 5,000 మంది పురుషులు ఉన్నారంటే ఒక 10,000 మంది స్త్రీలు ఉన్నారు అనుకో. Those days they didn't have family planning program. మరొక విషయం, ఆ దినాల్లో ఈ కుటుంబ నియంత్రణ అనేటువంటిది ఏది కూడా లేదు. They had dozens of children. మరి డజన్లు కొద్ది పిల్లలు అయినటువంటి వారు. Hallelujah. హల్లెలూయా. See, even we were 9 children to my parents. మరి మేము కూడా మా తల్లిదండ్రులకు 9 మంది పిల్లలు. Hallelujah. Hallelujah. Those days 9 is very common. ఆ దినాల్లో 9 మంది అంటే సర్వసాధారణం అది. 10 మంది. During Jesus time, అని యేసయ్య సమయంలో they did not have any kind of restriction to have children. మరి పిల్లలను కనకూడదు అన్నటువంటి నియంత్రణ అనేటువంటిది ఏమీ లేదండి. Okay. కదా. Let's just take two children. ఉదాహరణకి ఒక For each family. ఒక కుటుంబానికి 2 పిల్లలు తీసుకుందాం. 10,000. 10,000 మంది స్త్రీలు, 5,000 men, 5,000 మంది పురుషులు, and children. పిల్లలు ఎంత మంది? Even if you take 20,000, one child, okay. So one child. మరి 10,000 మందికి కనీసం ఇద్దరు There are తీసుకున్నా roughly 25 to 30,000 people దగ్గర listening to the words of వారు God. అక్కడ కూడుకొని దేవుని మాటలు వింటున్నటువంటి వారు 25,000 మంది సుమారుగా ఉంటుండే. 5 loaves of bread అంటే 5 రొట్టెలు మాత్రం ఉన్నాయి, and 2 fish. 2 చేపలు మాత్రమే ఉన్నాయి. It's not enough for one person because they're so hungry. They have not eaten for 3 days. వారు అప్పటికి భోజనం చేసి 3 దినాలైంది, చాలా ఆకలిగా ఉన్నారు కాబట్టి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఒక్కరు కూడా సరిపోవు. You don't understand Jesus. యేసయ్య మీకు అర్థం కాదు. He is not just a sufficient God. ఆయన కేవలము చాలినవాడు మాత్రమే కాదు, He is all sufficient. చాలి సర్వశక్తి సర్వ సమృద్ధి గల దేవుడు. He is not just powerful God. He is all powerful God. ఆయన శక్తి గలవాడు మాత్రమే కదండి, సర్వశక్తి గల దేవుడు. He is not just able God. He is more than able, more than enough. ఆయన సమర్థుడు మాత్రమే కాదు, ఆయన చాలిన దానికంటే అధికుడైన వాడు. Hallelujah. హల్లెలూయా. He said, bring that 5 loaves and 2 fish to me. అంటే కదా ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపల దగ్గర And తీసుకురండి. he began to thank the Lord. వెంటనే వాటిని చేతులు తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించిన Do you want to experience this God who is more than enough in your life? నీ జీవితంలో ఈ చాలిన దానికంటే అధికుడైనటువంటి దేవుని నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? Cultivate a heart of thanksgiving. నీలో నీవు కృతజ్ఞత హృదయాన్ని నువ్వు పెంపొందించుకో. Don't complain. ఫిర్యాదులు చేయొద్దు, Don't murmur. వనగొద్దు. Oh, we don't have this. We don't have that. మాకు అది I లేదండి, need this. మాకు I ఇది need లేదండి, that. మాకు అది కావాలి, ఇది Lord, కావాలి. please provide for me. ప్రభువా నాకు దయచేసి ఇవ్వు నాయనా. So just say thank you, Lord. నీకున్న దానిలోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పు. It may be little today, ఉన్నది నీ దగ్గర కొద్ది but కావచ్చు, as you thank the Lord, కానీ నువ్వు దేవునికి the కృతజ్ఞతలు little చెల్లిస్తుంటగా becomes abundant. నీకున్నటువంటి కొద్దిగా మాత్రమే అది సమృద్ధి అవుతుంది. కొంచెం మాత్రమే కావచ్చు, అది సమృద్ధి అవుతుంది. Hallelujah. Hallelujah. And Jesus blessed the Lord. యేసయ్య ఆ 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించాడు. He blessed the Lord. ఆ ప్రభుని స్తుతించాడు, He praised God. దేవుని స్తుతించాడు. And he broke the bread. ఆ రొట్టెను విరిచాడు, And he broke them into pieces. వాటిని ముక్కలుగా He చేశాడు. took the fish. ఆ చేపలను And he తీసుకున్నాడు, gave thanks. కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, Broke them into pieces. వాటిని కూడా ముక్కలుగా చేశాడు. Said, bring me the baskets. అన్నాడు, బుట్టలు తీసుకురండి అన్నాడు. And they started filling the baskets. అంటే నా బుట్టలు మరి నింపడం Said, ప్రారంభించాడు. take this and feed the people. వీటిని తీసుకొని వెళ్ళి అక్కడ వారిని పంక్తులుగా కూర్చొని పెట్టి వారికి Make పంచిపెట్టండి. them sit in lines. వారిని పంక్తులుగా కూర్చొని పెట్టండి. And they began to distribute the bread and fish. అలాగున ఆ రొట్టెలను ఆ చేపలను వారికి పంచి ఇవ్వడం What ప్రారంభించారు. happened then? ఏం జరిగింది చెప్పండి? It started multiplying. అది విస్తరించడం Our ప్రారంభించింది. God is God of multiplication. మన దేవుడు విస్తరణ కలుగు చేసేటువంటి దేవుడు. You may have little. నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు, Don't worry about అని that. దాని గురించి చింతించదు. Little will be multiplied. నీకున్న కొంచెము విస్తరించి అధికమవుతుంది. In every area of our lives. మన జీవితంలో ప్రతి రంగంలో కూడా Our spiritual strength may be little, మన ఆత్మీయ బలం కూడా కొంచెం కావచ్చు, but He will give us more strength. కానీ ఆయన ఇంకా అధికమైనటువంటి ఎక్కువ బలాన్ని మనకి Our ఇస్తాడు. understanding may be little, మనకు
నీకున్న గ్రహింపు శక్తి అనేది But he కొంచెం will give కావచ్చు, more understanding. కానీ ఇంకా అధికమైన గ్రహింపు Our ఇస్తాడు. experience may be little, మనకున్న అనుభవాలు చాలా కొద్ది but కావచ్చు, he will give us more experiences. కానీ ఇంకా అధికమైన అనుభవాలు మనకి ఇస్తాడు ఆయన. We may have little love in our hearts. మన హృదయాలు కొద్దిగా ప్రేమ మనకు As we ఇవ్వచ్చు, give thanks to the Lord, కానీ ప్రభువుకి as we కృతజ్ఞతలు bless His చెల్లిస్తుండగా, name, ఆయన నామాన్ని oh, సమర్పిస్తుండగా His love will flood our hearts. ఆయన యొక్క ప్రేమ వరద వలె మన హృదయాలు We may be కృంగిపోతుంది. struggling with holiness today. ఈ రోజు నువ్వు పరిశుద్ధత To live a holy life. పరిశుద్ధమైన But జీవితం keep thanking God for the little holiness. కానీ నీకున్న కొంచెము Oh, పరిశుద్ధతను Lord, బట్టి thank దేవునికి you for this స్తుతించు. righteousness. ప్రభువా, ఈ నీతిని Thank బట్టి you for నీకు this వందనాలు. holiness. ఈ పరిశుద్ధతను బట్టి నీకు వందనాలు. Oh, abundant righteousness is going to come upon ఓ you. సమృద్ధి అయినటువంటి నీతి నీలోనికి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. He will fill you all in all. ఆయన నిన్ను అంతటిని కూడా తన నీతితో తన పరిశుద్ధతతో నింపివేస్తాడు. God who is more than enough. ఎందుకంటే ఆయన చాలిన దానికంటే అధికుడైన దేవుడు. He has riches. ఆయన దగ్గర సిరి He సంపదలు has ఉన్నాయి. abundance. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. He has all kinds of prosperity. ఆయన దగ్గర అన్ని విధములైనటువంటి వర్ధిలత ఉన్నది. He will prosper me. ఆయన నన్ను వర్ధిలింప చేస్తాడు. He will make you fruitful. ఆయన నన్ను ఫలభరితునిగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. All I need to do is give thanks to Him. నేను చేయవలసినది అంతా కూడా కేవలము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే చాలండి. You may have a little. నీ దగ్గర కొద్దిగా ఉండొచ్చు, Maybe it's sufficient for today. అనుకోవచ్చు, నీకున్నదంతా కూడా ఈ రోజుకు సరిపడదు కావచ్చు, Give thanks to the Lord. కానీ నీకున్న కొంచెంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. More is coming. అధికముగా రాబోతుంది. Hallelujah. హల్లెలూయా. There was a widow, her husband was a prophet. మరి తన భర్త ప్రవక్త అయినటువంటి ఒక విధురాలు ఉండేది. Her husband died. ఆ ప్రవక్త నా భర్త చనిపోయాడు. But this, prophet took money from other people. కానీ ఈ ప్రవక్త బ్రతికి ఉన్నప్పుడు ఇతరుల దగ్గర నుంచి కొంత డబ్బులు రుణముగా తీసుకున్నాడు. So he was indebted to many people. మరి అనేక మందికి అలాగే రుణస్తుడిగా అప్పుగా Big అయిపోయాడు. sums of money. మరి చాలా మరి ధనం రుణంగా అయిపోయింది, అప్పుగా అయిపోయింది. And the people who gave the loans, the lenders came to this woman. మరి ఈ ప్రవక్తకు అప్పుగా ఇచ్చినటువంటి వారు చనిపోయిన తర్వాత మరి అప్పు డబ్బుల కోసం వారందరూ కూడా ఈ దగ్గరికి Pays వచ్చారు. back your husband's loans. అమ్మా, నీ బాధ తీసుకున్న అప్పులన్నీ కూడా తిరిగి చెల్లించు, ఖర్చులు Pays అడిగారు. back all the debts. మా అప్పులన్నీ తీర్చండి. Oh, sir, we don't have any. అయ్యా, మా దగ్గర ఏమీ లేదయ్యా. And I'll take you 2 sons to be my servants. అయితే మీకున్న 2 కుమారులను కూడా మాకు పనివారిగా దాసులుగా సేవకులుగా Widow తీసుకుని was వెళ్ళిపోతాం. broken hearted. ఆ విధవరాల హృదయంలో She didn't know పగిలిపోయింది. what to do. ఏం చేయాలో తెలియదు. She went to the prophet. ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. You can imagine. ఒకసారి ఊహించండి, The prophet is God himself. ప్రవక్త అక్కడ దేవుళ్లాగే ఉన్నాడండి. Amen. Amen. He's in the place of God. ప్రవక్త దేవుని స్థానంలో So ఉన్నాడు. you and I come to the prophet Jesus Christ. కాబట్టి నీవు నేను ప్రవక్తగా ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి వచ్చాను. Oh, I have very little now. అయ్యా, నా దగ్గర కొద్దిగా ఉంది అయ్యా. Actually, I have nothing today. వాస్తవానికి ఈ రోజు నా దగ్గర ఏమీ లేదయ్యా. Oh, I have so much to pay. ఓ, నేను So చెల్లించడానికి many payments. ఇదిగో కట్టడానికి చాలా పేమెంట్స్ ఉన్నాయ్యా. I need to pay so many things. చాలా వాటికి నేను చెల్లించవలసిన అవసరం ఉందయ్యా. What can I do, Lord? ఏం చేయాలి ప్రభా? Simple smile. చిన్నగా ఒక చిరునవ్వు అవుతాడు అంతే. Do you have anything in your house? నీ ఇంట్లో నీ దగ్గర ఏమన్నా ఉందా? I have small oil. అప్పుడు ఏమన్నా అవుదయ్యా? Very little oil. నా దగ్గర చాలా కొంచెం నూనె ఉంది. So how many utensils you have in your house? అయితే నీ ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయమ్మా? Come on, fill them up. తీసుకురా, వాటన్నిటిని కూడా నింపు. She didn't doubt the prophet. ఆమె ప్రవక్త మాటలు ఏమాత్రం సందేహించలేదు. She went వెళ్ళింది. and took that small oil bottle. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం Started నూనె pouring తీసుకున్న బుడ్డే in the vessels. ఆ నూనెను ఆ పాత్రలన్నీ One vessel after the other. One vessel after the ఒక other. పాత్ర తర్వాత మరొకటి, ఒక పాత్ర తర్వాత మరొకటి, అలాగ ఒక్కొక్కటి నింపుతా ఉంది. Everything is filled up. అన్ని పాత్రలు నిండిపోయాయి. She calls her sons. ఆమె తన Hurry up, కుమారుడు, hurry up, go to every neighbor. త్వరగా వెళ్ళి మీ పక్క ఇంటి వారి దగ్గరికి వెళ్ళండి, పొరుగు Every neighbor. ప్రతి పొరుగు వారి దగ్గరికి వెళ్ళండి. And borrow vessels. వాళ్ళ దగ్గర కూడా పాత్రలు అన్ని Please, can తీసుకురండి. you give me a vessel, I'll give it back. అలాగ పక్కింటి వారి దగ్గరికి ఇలాగ ప్రతి ఇంటికి వెళ్ళి పాత్రలు తీసుకుని వచ్చారు. వాటిని నింపడం ప్రారంభించారు. This woman now, she wants more. ఇప్పుడు ఈమెకి ఇంకా ఎక్కువ Go, కావాలి. go, bring more. వెళ్ళండి వెళ్ళండి, ఇంకా ఎక్కువ పాత్రలు తీసుకురండి. And they came back. తిరిగి వచ్చారండి. Mummy, అమ్మా, every vessel
is given to us. ఇంకా ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి పాత్ర కూడా మనకి They ఇచ్చేసారు. don't have anything to give to us. ఇంకా వాళ్ళ దగ్గర మనకి ఇవ్వడానికి పాత్రలు లేవు. And then the oil stops. అప్పుడు ఆ నూనె ఆగిపోయింది. Still she doesn't know what to do. అప్పటికి కూడా ఆమెకి ఏం చేయాలో తెలియదండి. Some people, when God gives abundance, they don't know what to do. కొంతమందికి దేవుడు సమృద్ధిని ఇచ్చిన తర్వాత సమృద్ధితో ఏం చేయాలో కూడా తెలియదండి. Come on. రండి, What can I do with this oil? ఈ నూనెతో ఏం చేయాలి ఇప్పుడు? Go and sell it. వీళ్ళు అమ్మండి. Don't keep it for yourself. మీ కొరకు మీరు ఉంచుకోనవద్దు. Sell it. అమ్మండి. Go sell the oil. వెళ్ళే నూనెను అమ్మండి. Pay off your debts. మీ అప్పులు తీర్చుకోండి. And live by it. వచ్చిన దాని ద్వారా జీవించండి. Hallelujah. హల్లెలూయా. See, whatever the blessing the Lord gives you, it must be invested into the kingdom of God. చూడండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎటువంటి ఆశీర్వాదమైనా సరే అది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు పెట్టుబడి That's పెట్టాలి. where your abundance is. అక్కడే మీ సమృద్ధి అనేది దాగి ఉంది. It has to go out. నీకు ఇవ్వబడింది అది విడుదల వెళ్ళాలి బయటికి. Let them also experience this divine oil. నీలో ఉన్న ఆ దైవికమైన తైలాన్ని ఇతరులు కూడా This అనుభవించాలి. is miraculous oil. ఇది అద్భుతకరమైన It's తైలం. no ordinary oil. ఇది సర్వసాధారణమైన తైలము కాదు. ఇది You always use what you have. నీవెప్పుడు కూడా నీ దగ్గర ఏది ఉందో దానిని వాడుకుంటావు. God will bless you. దేవుడిని ఆశీర్వదిస్తాడు. God will bless you. దేవుడిని God ఆశీర్వదిస్తాడు. will bless you more and దేవుడు more. ఇంకా అధికంగా ఆశీర్వదిస్తాడు. The oil is still poured down. ఇంకా నూనె పోయబడుతుంది. Still pour down. ఇంకా నూనె You పోయబడుతుంది. have very little. నీ దగ్గర కొంచెమే But ఉంది. when you start giving up, కానీ నీవు ఎప్పుడైతే దాన్ని విడుదల చేయడం see, ప్రారంభిస్తావో, these vessels, borrowed from neighbors, they are examples for people. చూడండి, ఈ పొరుగింటి వారి దగ్గర నుంచి తీసుకొని వచ్చిన పాత్రలు అనేటువంటివి ఇతరుల జీవితాలకు ఉదాహరణగా ఉన్నాయండి. You have little? నీ దగ్గర కొంచెమే ఉందా? Share it with others. దానికి ఇతరులతో పంచుకో. Give thanks. కృతజ్ఞతలు చెల్లించు. Share it. దాన్ని పంచుకో. This little boy ఈ has 5 loaves of bread and 2 fish. ఈ 5 రొట్టెలు 2 చేపలు కలిగి ఉన్నటువంటి చిన్నవాడు He was not a selfish child. అతడేమి స్వార్థపరుడైన బిడ్డ He కాదండి. said, come on, take my food and give to all these people. అన్నాడు, రండి ఈ నా దగ్గర ఉన్న ఈ 5 రొట్టెలను చేపలు తీసుకుని అందరికీ పంచే ఉన్నాడు. Because he gave, అతడు ఇచ్చాడు కాబట్టి it was multiplied. అది వర్ధిల్లింది. You give with thanksgiving. నీవు కృతజ్ఞత పూర్వకంగా నీవు Actually, when you have very little, even that little is not sufficient for you. వాస్తవాన్ని దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు, ఆ కొంచెము కూడా నీకు సరిపోకపోవచ్చు. But that's the time you have to trust God. కానీ ఆ సమయమే నీవు దేవుని మీద ఆధారపడి నమ్మిక ఉంచవలసిన Pour సమయం. into the vessel. పాత్రలు పోయండి. Come on, give me more vessels. ఇంకా ఎక్కువ పాత్రలు ఇవ్వండి అని చెప్పి Bless more people in your life. నీ జీవితంలో ఇంకా ఎక్కువ మందిని ఆశీర్వదించు. ఇవ్వు Give your life, give your money, give your food, give your clothes, నీకున్న వస్త్రాలు, give your abilities, నీకున్న give సామర్థ్యాలు, your talents, నీకున్న give your తలాంతులు, gifts, నీకున్న వరాలు ఇవ్వు. share your salvation, నీ యొక్క రక్షణ share your love with others, నీలో ఉన్న ప్రేమను and keep పంచుకో. thanking the Lord. అలాగే ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించు. Giving and giving thanks ఇవ్వడములో దేవునికి కృతజ్ఞత చెల్లించటం will release the abundance of God. అది నీ జీవితంలో దేవుని సమృద్ధిని విడుదల Do you want to చేస్తుంది. experience this God who is more than enough? చాలిన దానికంటే అధికుడైనటువంటి ఈ దేవుని నీ జీవితంలో Do you want to అనుభవించాలనుకుంటున్నావా? experience this God who is more than able? చేయగలిగిన దానికంటే సమర్థుడైనటువంటి ఈ దేవుని నీ జీవితంలో అనుభవించాలనుకుంటున్నావా? Give thanks. కృతజ్ఞతలు చెల్లించు. And what do you have? అంతేకాకుండా నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో Spiritual life ఆత్మీయ జీవితం, and physical things నీకున్న భౌతికమైనవి కావచ్చు, like food, ఆహారము, clothes, వస్త్రాలు, money. డబ్బు కదా, Pour it down into others' lives. వాటిని కూడా ఇతరుల జీవితాలలో పెట్టుబడిగా వారికి ఇవ్వండి. The poor widow says, ఆ పేద విధవరాలు అంటది, I have enough flour and oil to make 2 cakes. One for me, one for my son. మరి నా కుమారుడికి నాకును ఒక చిన్న అప్పము చేసుకొని తిని చచ్చిపోదామని మా దగ్గర కొద్దిగా పిండి కొద్దిగా నూనె Prophet ఉంది. Elijah says, అని ప్రవక్తని ఏలి అంటాడు, must give me. అమ్మ మొదట నాకివ్వు.
you don't eat. మీరు తినొద్దు, If you eat, you will die. మీరు తింటే కనుక చచ్చిపోతారు. But if you give me, కానీ మొదట మీరు నాకు ఇస్తే, the Lord says, ప్రభు అంటున్నాడు, oh, there will be no need in your life. నీ జీవితంలో ఇంకెటువంటి కొదువ ఉండదు The అంటున్నాడు. flour will not finish. పిండి అయిపోదు, The oil will not come to end. నూనె తక్కువ So కాదు. she began to take out every day. అలాగా ప్రతిరోజు She తీసుకోవడం ప్రారంభించారు. understood, I should not only thank the Lord for His blessings, పిల్లలు ఆమె ఏం అర్థం చేసుకుందంటే ఆయన ఆశీర్వాదాలను బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే I కాదు, must also share with others. దానిని ఇతరులతో కూడా నేను పంచుకోవాలి అని She అర్థం could have చేసుకుంది. lived happily with her son and the prophet Elijah in her home. పిల్లలు తన ఇంట్లో ఉన్న ప్రవక్త అయినటువంటి ఏలియాను అలాగే ఆ కుమారుడు పెట్టుకొని సంతోషించవచ్చు. But Bible says కానీ బైబిల్ అంటుంది she called her household, ఆమె తన ఇంటి వారందరిని పిలిచింది, all the fellow believers in Christ. క్రీస్తునందు తన తోటి సహోదరి సహోదరుల Come on విశ్వాసాన్ని in. పిలిచింది. రండి, I have enough here. నా దగ్గర సరిపడినంతగా It ఉంది, is very little, ఉన్నది కొంచెమే, but every day it is multiplied. కానీ ప్రతిదినం అది విస్తరిస్తుంది, So you వర్ధిల్లుతుంది. don't need to worry about tomorrow. మీరు రేపటి గురించి చింతించిన అవసరం The లేదు. oil is same quantity. ఆ నూనె అదే పరిమాణంతో ఉంది, Still the same quantity. నూనె అంతే ఉంది, Today it's the same quantity. ఈ రోజు అంతే ఉంది, Tomorrow it's the same రేపు quantity. అంతే The ఉంది. flour is same quantity. పిండి అంతే ఉంది. But when you start pouring down, అనేది పోయబడ Pouring out. ప్రారంభించినప్పుడు, అలాగే నూనె పోయబడ when you ప్రారంభించినప్పుడు, start sharing, పంచుకోవడం ప్రారంభించినప్పుడు, oh, there is always abundance. ఓ నిత్యం కూడా సమృద్ధి సమృద్ధి. Do you want to grow spiritually? మీరు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? Help others to grow spiritually. ఇతరులు ఆత్మీయంగా ఎదిగినట్లుగా వాళ్ళకి సహకరించు, Pray for them. వారి కొరకు ప్రార్థించు, Share a word with them. వారితో ఒక వాక్కును పంచుకో. You know, you touch their lives with your prayers. నీ ప్రార్థనతో వారి Faith. జీవితాన్ని తాకు, నీ విశ్వాసంతో వారి జీవితాన్ని తాకు, Encourage them. వారిని The ప్రోత్సహించు. more we do like this, ఎంత ఎక్కువగా మనం అలా the చేస్తామో more we experience this God who is more than enough. అంతగా ఈ చాలిన దానికంటే అధికుడైన దేవుణ్ణి మన జీవితంలో మనం అనుభవిస్తాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. 5 loaves 5 రొట్టెలు 2 చేపలు fed more than 5,000 people. 5,000 మంది కంటే ఎక్కువగానే పోషించగలిగింది, ఆహారం పెట్టగలిగింది. Little oil ఆ ఉన్న కొంచెము నూనె paid up all her debts. తన యొక్క అప్పులన్నిటిని And తీర్చేసింది. there was enough for them to live by. అంతేకాకుండా దాని ద్వారా వారు జీవించగలిగినంతగా అయ్యింది. When they started pouring out into others, ఇతరుల జీవితాల్లో వారు దాన్ని పోయడం ప్రారంభించినప్పుడు it multiplied. అది విస్తరించింది, వర్ధిల్లింది. Hallelujah. Hallelujah. This poor widow, when she started sharing her last meal with the prophet, ఈ పేద విధవరాలు తన దగ్గర ఆఖరి భోజనాన్ని ఇక ప్రవక్తతో పంచుకున్నప్పుడు the miracles multiplied. ఓ అద్భుతాలు విస్తరించడం ప్రారంభించాయి. One day, ఒక రోజు her child dies. ఆమె బిడ్డ చనిపోతాడు. Oh, she goes to the prophet. ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్తది. I knew. నాకు తెలుసు, I knew why you came to my house. నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు నాకు తెలుసు. You came to remind me of my sins. నా పాపముల నిమిత్తం నాకు జ్ఞాపకం చేయడానికి నీవు Because వచ్చావు. my son is dead because of my sins. ఎందుకంటే నా పాపాలను బట్టి నా కొడుకు చచ్చిపోయాడు. Prophet smiles. ప్రవక్త నవ్వాడు చిన్న Hallelujah. హల్లెలూయా. And he says, అంటాడు, your son can come back to life because now you realize that you have done something wrong against God. అమ్మా నీవు దేవునికి విరోధంగా ఏదో చేసావని గుర్తించావు కాబట్టి, గ్రహించావు కాబట్టి ఇప్పుడు నీ కుమారుడు తిరిగి Now she బ్రతుకుతాడు. confesses her sins. ఇప్పుడు ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది. What happened? ఏం జరిగింది? See, your giving can even bring salvation to your home. చూడండి, నీ ఇచ్చుట అనేటువంటిది నీ ఇంటి వారికి రక్షణను కూడా తీసుకురాగలదు. Zacchaeus జక్కయ్య invites Jesus into his house. యేసయ్య తన ఇంటికి ఆహ్వానించాడు. And Jesus declares, యేసయ్య ప్రకటించింది ఏంటో తెలుసా? today నేడు ఈ this రోజు house is saved. ఈ ఇల్లు ఇంటి వారందరూ రక్షించబడి ఉన్నారు. Salvation has come into this house. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. See, you must learn to give thanks to God and share whatever you have with others. చూడండి, మొదటిగా నీవు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది నేర్చుకోవాలి. రెండవదిగా నీకున్నది కొంచెం అయినప్పటికీ కూడా ఇతరులతో పంచుకోవడం అనేటువంటిది నువ్వు నేర్చుకోవాలి. Hallelujah. హల్లెలూయా. That is experiencing God who is more than enough. అదే చాలిన దానికంటే Hallelujah. అధికుడైన దేవుని See, we have to అనుభవించడం. trust God.
చూడండి మనం We దేవుని have to నమ్మాలి, believe God. దేవుని మీద ఆధారపడాలి. Say, Lord, I trust in you. ప్రభువా నేను నీ యందు And నమ్మిక thank you for ఉంచుతున్నాను. my blessing. నా ఆశీర్వాదాలు బట్టి నీకు వందనాలు ప్రభువా. Make me a blessing to others. నేను ఆశీర్వదించబడ్డ మాత్రమే కాదు, నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా. That is our calling in this world. అది ఈ లోకంలో మనకు దేవుడు ఇచ్చిన We are not పిలుపు. just blessed, but we bless others. మనము దీవించబడ్డ మాత్రమే కాదండి, ఇతరులకు దీవెనకరంగా Hallelujah. ఇచ్చిన పిలుపు. That's హల్లెలూయా. why God has called us. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. Amen. ఆమేన్. We serve a God who is more than enough. చాలిన దానికంటే అధికులైన దేవుడు మనం సేవిస్తున్నాం. Lord, I thank you, Lord. ప్రభువా నీకు You are వందనాలయ్యా. more than నీవు enough. చాలిన You దానికంటే are all అధికుడవు. sufficient నీవు God. చాలిన దేవుడవు. You are like a సమృద్ధిగల దేవుడవు. mother who feeds her children. నీవు మా బిడ్డను పోషించగల సమర్థుడవు. Hallelujah. Hallelujah. Oh, we worship you, ఓ Lord. దేవాని Lord, I ఆరాధిస్తున్నాం. thank you, God. ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord. Prabhu, నీకు You are the వందనాలు. God of Shadrach, Meshach, and Abednego. ఓ శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడవు. Today we join them. ఈ రోజు and మేము వారితో proclaim ఏకీభవించి, that our God is able to save us. వారితో కూడా మేము ఏకీభవించి మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడని మేము గొప్ప ప్రకటన చేస్తున్నామయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Like this widow, ఈ యొక్క విధవరాలు వలె we will share our last meal with others now. మాకున్న ఆఖరి భోజనాన్ని ఇతరులతో కూడా మేము పంచుకుంటాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. When she invited the prophet into her life. అలాగున ఆమె ఆ Into her ప్రవక్తను home. తన యొక్క ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు Hallelujah. హల్లెలూయా Her lack was turned into abundance. ఆమె యొక్క కొదువ సమృద్ధిగా మార్చబడింది. Not only she experienced abundance, ఆమె సమృద్ధిని అనుభవించడం మాత్రమే కాదు, she started receiving miracles. అద్భుతాలను పొందుకోవడం ప్రారంభించింది. Creative miracles. సృజనాత్మకమైన అద్భుతాలు. Hallelujah. Hallelujah. And she was able to bless all her family. అంతేకాకుండా తన ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించగలిగింది. Amen. ఆమేన్. Because even though she was hesitant, she obeyed the prophet and started sharing her meal. ఎందుకంటే మొదట ఆమె కొద్దిగా వెనకాడినప్పటికీ కూడా ఆమెకు ఉన్నటువంటి దానిని ప్రవక్తతో పంచుకోవడం ప్రారంభించింది. And the Lord started pouring down the abundance. వెంటనే దేవుడు సమృద్ధిని కురిపించడం ప్రారంభించాడు. And the widow at the time of prophet Elisha. ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో ఉన్నటువంటి ఆ ప్రవక్త భార్య అయినటువంటి విధవరాలు, We are in debts. అయ్యా మేము అప్పుల్లో ఉన్నాం, My husband left us in debts. కానీ మా భర్త అప్పుల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. Oh no, what shall we do? ఇప్పుడు ఏం చేయాలి? My sons will be taken away into slavery. ఇప్పుడు నా కొడుకులు ఈ యొక్క బానిసత్వం తీసుకొని We వెళ్ళిపోబోతున్నారు. have no way out. ఇప్పుడు మేము ఈ అప్పుల నుంచి బయటకు వచ్చే We అవకాశం don't know లేదు. what to do. ఏం చేయాలో మాకు తెలియదు. Prophet says, what do you have? ప్రవక్త అంటాడు, అమ్మ దగ్గర ఏముంది? Do you have anything in your house? ఇంట్లో ఏమైనా ఉందా? A little bit of oil. అవునండి, కొంచెం ఆయిల్ ఉంది, నూనె ఉంది. Bring in others. తీసుకురా. Other vessels. ఇతర పాత్రలు తీసుకుంటురా, Bring in other people. ఇతరులను తీసుకుంటురా. Start sharing with them. వారితో నీ కొనది పంచుకోవడం ప్రారంభించు. You have at least little, they don't have anything. నీ దగ్గర కనీసం కొంచెమైనా ఉన్నది, కానీ వాళ్ళ దగ్గర అసలు ఏమీ They లేదు. are empty vessels. అవి ఖాళీ పాత్రలు. Pour it into the empty vessels. వాటిలో ఖాళీ పాత్రలో నీకు ఉన్నదాన్ని As you ఇప్పుడు pour ప్రారంభించు. into నీవు అలాగే empty vessels, ఆ ఖాళీ పాత్రలు not only the vessel is going to be full, ఆ పాత్ర నింపబడ్డ మాత్రమే కాదు, what little you have, it will never end existing. నీ దగ్గర ఉన్నటువంటి కొంచెము అది ఎప్పుడు కూడా It will అయిపోదు. always remain there. అది ఎప్పుడు నిలిచే ఉంటుంది. So give thanks to God కాబట్టి ఉన్నదానిలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. and give to the empty vessels. అంతేకాకుండా నీకు ఉన్నదాన్ని ఖాళీ పాత్రలకు Give ఇవ్వడం to ప్రారంభించు. them those who don't have. లేనటువంటి వారికి ఇవ్వడం ప్రారంభించు. Give into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి Trust in ఇవ్వడం God. ప్రారంభించు. దేవుని మీద నమ్మిక ఉంచు. And that little will become more than enough. నీకున్న కొంచెము చాలిన దానికంటే The అధికమవుతుంది. miracles don't stop there. అద్భుతాలు అక్కడితో ఆగిపోలేదండి. Oh, your sons shall live. నీ కుమారుడు Your daughters బ్రతుకుతారు, shall live. నీ కుమార్తెలు బ్రతుకుతారు. Hallelujah. Hallelujah. Praise God. దేవునికి Not స్తోత్రం. only your debts will be cancelled. నీ అప్పులు తీర్చబడ్డ మాత్రమే కాదు, Oh, you will have more to live by. దాని ద్వారా జీవించగలిగేటట్టుగా నీకు అధికంగా సమకూర్చబడుతుంది. Oh, your little meal నీకున్న కొంచెం ఆహారం can
be a blessing to thousands. వేల కొలది మందికి ఆహారంగా ఇది మారగలదు. It has to be taken with blessing and given away in obedience to God. అని మొదటిగా దాని ఆశీర్వాదంగాను తీసుకోవాలి. రెండోదిగా దేవునికి విధేయత చూపిస్తూ దాన్ని ఇతరులతో పంచుకోవాలి. Jesus blessed the food. యేసయ్య ఆహారాన్ని ఆశీర్వదించాడు. The bread multiplied. ఆ రొట్టె విస్తరించింది. Fish multiplied. చేప విస్తరించింది. They all ate sufficient. వారందరూ కూడా సరిపడినంతగా తిని They were satisfied. వారు చాలా తృప్తిని పొందుకున్నారు. Jesus said, యేసు ప్రభు అన్నాడు, do you think they still bread and fish? ఇంకా రొట్టె ఆ చేపలు మిగిలి ఉన్నాయా? Gather all the pieces. ఆ మిగిలి ఉన్నటువంటి వాటన్నిటిని సమకూర్చండి. So that is a went and started gathering all వెంటనే శిష్యులందరూ వీళ్ళు మిగిలి ఉన్నటువంటి చేపల రొట్టెలను సమకూర్చారు. in the baskets. బుట్టల్లో కూర్చుకున్నారు. 12 baskets full. 12 బుట్టలతో అవి నిండిపోయాయి. Still there was more. కానీ ఇంకా ఆహారం మిగిలి ఉంది. I believe నేను నమ్ముతున్నాను all the 12 baskets were given to the little lad. ఆ 12 గంపలు కూడా ఆ చిన్నవాడికి ఇవ్వబడ్డాయి. He goes to his house, Mama, Mama, ఏ పెండికి అంటే నా మామ, look what happened to my one meal. అయ్యో నాకున్న ఒక్క పూట ఆహారం 5 loaves and 2 5 fish. రొట్టెలు 2 చేపలకు ఏమైందో చూడు. No, Mama, what happened? మా ఏం జరిగిందో తెలుసా? There were thousands of people. ఒక వేల కొలది మంది వచ్చారు. I gave my food to Jesus. నాకున్న ఆహారాన్ని యేసయ్యకి He ఇచ్చాను. blessed it. ఆయన దాన్ని ఆశీర్వదించాడు. And he gave to everyone. అందరికి పంచి ఇచ్చాడు. Oh, nice, Mama. నా సొంత కళ్ళతో నేను చూశానమ్మా. Oh, there were these 5 loaves were broken into pieces. ఓ ఈ 5 రొట్టెలు ముక్క And ముక్కలుగా 2 fish were చేయబడ్డాయి. broken. ఆ 2 చేపల ముక్కలు చేయబడ్డాయి. They were taking it and putting in other baskets. ఆ బొట్టలోంచి వారు తీసుకెళ్లి మరొక Mama, Mama, do బొట్టలో you know what happened? అమ్మమ్మ ఏంటో తెలుసా There was నీకు? still more and more ఇంకా was coming out of this basket. ఇంకా ఈ యొక్క గంపల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. That's our God. ఇది మన దేవుడు అంటే. If you hold on to it, it will little. నీవు నీ కోసమే దాన్ని అట్టి పెట్టుకుంటే గనక నీకున్నదంతా కొంచెం ఉంటుంది. Share with thanksgiving. కృతజ్ఞతతో పంచుకో. More is coming out. అధికముగా బయటకు వస్తుంది. That's the difference. అది వ్యత్యాసం ఇక్కడ. So that's what I experienced in my life. దాన్ని నా జీవితంలో అనుభవిస్తున్నాను. See, we don't keep it for tomorrow. రేపటి కోసం దాచిపెట్టుకోము. We don't think about tomorrow. రేపటి గురించి మేము Today we ఆలోచించాలి. have abundance. ఈ రోజు మాకు సమృద్ధి ఉంది. The abundance will continue. ఆ సమృద్ధి కొనసాగుతుంది. Today we have little. ఈ రోజు మాకు కొంచెం But the ఉంది. little will become abundance. ఆ కొంచెం సమృద్ధి అవుతుంది. It will carry on. అది అలాగా ముందుకి కొనసాగుతుంది. As long as we trust God. దేవుని మీద మన నమ్మిక ఉంచినంత కాలము, Live in thanksgiving. కృతజ్ఞతతో జీవించినంత కాలము, And with a heart to give. అంతేకాకుండా ఇచ్చేటువంటి హృదయం ఉన్నంత కాలము. Bible says, బైబిల్ చెప్తుంది, scatter the seed. విత్తనాలను చల్లండి, And you will gather harvest. మీరు పంటను సమకూరుస్తారు. Hold it back. దాన్ని అడ్డు పెట్టుకున్నారు అనుకోండి, You will come in lack. కొదువ కలుగుతుంది. He that scattereth. మరి విత్తనాలు విత్తువాడు Hallelujah. హల్లెలూయా Receiveth generously. మరి పనులతో సంతోష గానంతో పంటను పోస్తాడని బైబిల్ చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Cast your bread on the water. మీ యొక్క ఆహారాన్ని నీళ్ళ మీద చల్లుడి, And you will see it again. మీరు వాటిని మరలా చూస్తారు. In many places, along the, like river beds, you see this coconut groves. మీకు తెలుసా అండి, ఈ కొన్ని నదులు, ఆ నదులు ఒడ్డులో, నది తీరాన ఒడ్డున కొన్ని కొబ్బరి చెట్లు మీరు చూస్తారు. Thousands of coconut trees. వేల కొలది కొబ్బరి చెట్లు మీరు చూస్తారు. When coconut is ripe and dry, ఆ కొబ్బరికాయ బాగా ముదిరిపోయి ఆ పడిపోయి ఆ చెట్టు మీద అది రాలిపోతే it drops into the water. అలా నీటిలో పడుతుంది. It's swept across somewhere. ఆ నీటితో పాటు ఎక్కడికో తీరానికి కొట్టుకొని వెళ్ళిపోతుంది. And it becomes a tree there. అక్కడ అది ఒక చెట్టుగా మారుతుంది. Cast your bread on the water. మీ యొక్క ఆహారాన్ని నీళ్ళ మీద చల్లుడి, You will see it again. మీరు మరలా దాన్ని చూస్తారు. And that's how you throw it into others' lives. అలా కూడా ఇతరుల జీవితాలలో మీకున్న దాన్ని అలాగూ విడుదల చేయండి. You will see it again. మీరు మరలా వాటిని But చూస్తారు. not just little. కొంచెం కాదండి, Thousands of coconut trees. వేల కొలది కొబ్బరి చెట్లు. Hallelujah. హల్లెలూయా. Not only that, అంతేకాదు, there will be no death in your life. నీ జీవితంలో అప్పు అనేది ఉండదు. Even if there is death, అప్పు ఉన్నా సరే, there is a living God who can turn your death into life. నీ ఒక మరణం అనేది ఒక మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగే దేవుడు He నీకున్నాడు. can make your life
more alive. నీ జీవితాన్ని ఇంకా అధికమైన జీవంతో కూడిందిగా చేస్తాడు. Amen. ఆమేన్. Sickness will turn to healing. రోగము స్వస్థతగా ఆరోగ్యంగా మారుతుంది. Hallelujah. హల్లెలూయా. Your needs will become abundance. నీ అవసరాలన్నీ కూడా, your needs, your lack will turn into abundance. నీ కొదువులన్నీ కూడా సమృద్ధిగా మారుతాయి. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Miracles won't stop. అద్భుతాలు ఆగిపోవు, Continue. అవి కొనసాగుతూ ఉంటాయి. Who is our God? మన దేవుడు ఎవరండి? El Shaddai. ఎల్ షదై అనే దేవుడు. Who is He? ఆయన ఎవరండి? The all-sufficient God. చాలిన దానికంటే అధికుడైన దేవుడు. He is a God like a father and a mother. ఆయన ఒక తల్లి వంటి Who వాడు, takes తండ్రి care of వంటి the వాడు, children. బిడ్డలను పట్టించుకునే తల్లి వంటి వాడు, తండ్రి వంటి వాడు. Hallelujah. Hallelujah. He is a God who is more than enough. ఆయన చాలిన దానికంటే అధికమైన దేవుడు. He is with us. ఆయన మనతో కూడా ఉన్నాడు. Whatever little we have, నీ దగ్గర ఉన్నది కొంచెం ఏదైనా సరే, let's learn to give thanks to the Lord. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకుందాము. Share with others. అంతేకాకుండా ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం ప్రారంభిద్దాం. And we will experience this God of abundance. అప్పుడు ఈ సమృద్ధి గల దేవుని మనం అనుభవిస్తాము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. As we continue to meditate on God, ఇలాగూ మనం His word. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగానే, and let's also partake in the table of the Lord wherever you are at your homes. మరి మీరు మీలలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభు బలను సిద్ధపరచుకున్నట్టయితే గనక ఆ బలలో మనం పాలు పంపులు పొందుతాము. And let's just give a thought to what God has spoken to us. దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో ఒకసారి మనం ఆలోచిద్దాం, ధ్యానం Our చేద్దాం. God who is more than enough. మన దేవుడు చాలిన దానికంటే అధికుడైన దేవుడు. He is more than able. ఆయన సమర్థుడి కంటే అధికమైనటువంటి వాడు. Thank you. హల్లెలూయా. He is more than our needs. ఆయన మన అవసరతలకు మించిన వాడు. He is more than our sickness. ఆయన మన రోగముల కంటే మించిన వాడు. He is more than our pain. ఆయన మన బాధల కంటే మించినటువంటి He is వాడు. a deliverer. ఆయన మన He is a విమోచకుడు. healer. ఆయన మన He is a స్వస్థపరచువాడు. comforter. ఆయన మనల్ని He is ఆదరించువాడు. a strengthener. ఆయన మనల్ని బలపరచువాడు. He is a refuge. ఆయన మన దాగుచోటు, మన ఆశ్రయము, He is a hiding place. మన యొక్క దాగుచోటు. He is our everything. ఆయనే మన He is సమస్తమైన, our all in all. ఆయన మన సర్వములో సర్వమై ఉన్నవాడు. He is. He was, He is, and He will be. ఆయన ఉన్నవాడు, మనతో కూడా ఉన్నటువంటి వాడు, ఉండబోయేటువంటి వాడు. Thank you, Lord. Thank you, Lord. Remember, in order to become the all-sufficient God, Jesus gave up His life for us. సర్వశక్తి గల దేవుడైనటువంటి యేసయ్యలో మనము పాలి భాగస్థులము కావటానికి ఆయన తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని మన కొరకు అనుగ్రహించాడు. He gave it all. మనందరికీ ఆయన అనుగ్రహించాడు, అప్పగించాడు. He gave it all that He had for us. తనకున్న సమస్తాన్ని కూడా మన కొరకు ఆయన అప్పగించేశాడు. He left His glory. తన మహిమను విడిచిపెట్టాడు. He left His Godship. తన యొక్క దైవత్వాన్ని, తన యొక్క మహిమను ఆయన విడిచిపెట్టి రిక్తునిగానే వచ్చాడు. He emptied Himself. తను తాను ఖాళీ చేసుకున్న రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. He humbled Himself even to the death on the cross. సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. But today He has become our El Shaddai. ఈ రోజు ఆయన మనకు మన ఎల్ షదాయిగా అయ్యాడు. He says, I am a God who is like a mother that feeds her child with milk. ఆయన అంటున్నాడు,
తల్లి తన బిడ్డకు పాలిచ్చి పెంచినట్లుగా నేను నీకు ఒక తల్లి వంటి వాడని అంటున్నాడు. I am the God of provision. నేను నిన్ను పోషించువాడని, నేను పోషణకర్తను. I am the all-sufficient God. నేను శాలిన దానికంటే అధికుడైన దేవుడను, సర్వ సమృద్ధి గల దేవుడను. I am God of abundance. నేను సమృద్ధి గల దేవుడను. What little you have, I will multiply it. నీ దగ్గర ఉన్నది అది కొంచెమైనప్పటికీ కూడా దాన్ని నేను వర్ధిల్లింప చేయ సమర్థుడను. Live a thankful life. కృతజ్ఞత జీవితాన్ని జీవించు. Share with those who are in need. అవసరతలో ఉన్నటువంటి వారికి దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని పంచుకో. Not only you will be able to provide for many, నీకు అనేకమైన అనుగ్రహించబట్టు మాత్రమే కాదు, నీవు అనేకులకు ఇచ్చివాడిగా ఉంటావు. not only that, అంతేకాదు you will still be left with much abundance. నీకు ఇంకా అధికముగా సమృద్ధిగా మిగిలి ఉంటుంది. You will be still collecting what remains. ఆ మిగిలి ఉన్నటువంటి దాన్ని ఇక్కడ సమకూర్చుకుంటూనే ఉంటావు. The oil will still flow. నూనె ఇంకను ప్రవహిస్తూనే ఉంది. The flour still be in the basket. ఆ పిండి ఇంకా బుట్టలో వస్తూనే ఉంది. Today believe. ఈ రోజు నమ్ము, Believe God దేవుని యందు నమ్మిక ఉంచు. and partake in the table. అలాగే నమ్మికతో ఈ బలలో Let's పాల్పొందుదాం. all partake together. మనందరం కలిసి ఇంట్లో పాల్పొంపులు పొందుదాం. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Lord, we partake in this table, remembering you as our El Shaddai. అయ్యా, నీవు మా ఎల్ షదాయి అని మేము జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ఈ బలలో మేము పాల్పొంపులు పొందుతూ ఉన్నాము. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you for your blood. నీ రొట్టెని బట్టి వందనాలు, Thank you for your blood. నీ రక్తాన్ని బట్టి Thank వందనాలు, you for your broken body. నీ విరిగినటువంటి శరీరాన్ని బట్టి వందనాలు, Thank you for your crucifixion. నీ యొక్క సిలువ యాగమును బట్టి Thank you వందనాలు, for death, burial and resurrection. నీ యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములను బట్టి వందనాలు, Thank you for your redemption. నీ యొక్క విమోచనను బట్టి వందనాలు, Thank you for your salvation. నీ రక్షణను బట్టి వందనాలు. Thank you for your healing and health in our lives. నీవు మాకు అనుగ్రహించిన మా జీవితాల్లో ఉన్న స్వస్థత ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. We thank you for the multiplication of your blessing. అయ్యా, నీ ఆశీర్వాదాల యొక్క విస్తరణ బట్టి వర్ధిలతను బట్టి నీకు వందనాలు. Thank you for your divine prosperity. నీ యొక్క దైవికమైన వర్ధిలతను బట్టి వందనాలు ప్రభువా. This is not ours, but it is yours. అయ్యా, ఇది మాది కాదు కానీ నీదేనాయన, నీవు మాకు ఇచ్చినవి ప్రభువా. You have blessed us so that we can be a blessing to others. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నీవు మమ్మల్ని ఆశీర్వదించావు. Thank you, Lord. వందనాలు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Let's partake. ఆమేన్. దయచేసి అందరూ కూడా పాల్పొంపులు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు నాయన. మాతో కూడా మీరు ఉన్నందుకు, మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకు, నీ మహిమను మా మీద ప్రకాశింప చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ మాటల చేత నాయన మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు, ఆదరించావు, మా నాయన మా ప్రాణములను సేద తీర్చావు నాయన. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన ఈ మాటలు నాయన మాటల యొక్క శక్తి నాయన విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నాయన మా సంఘస్థులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి నాయన వ్యక్తిగత జీవితాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా ఈ యొక్క సమయంలో నేను ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, భద్రతను బట్టి నీకు వందనాలు ప్రభా.
నాయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకొడు నిద్రపోడని సెలవిచ్చావు నాయన. నీ కంటి రెప్పవలే, కంటి పాపవలే నీవు నిత్యము కూడా మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ చేతులకు ప్రతి ఒక్కరిని కూడా మేము అప్పగించుకున్నాం ప్రభా. ఎవరైతే నాయన మా సంఘస్థులు అనారోగ్యంతో ఉన్నారో వారి ప్రతి ఒక్కరిలో కూడా మీ యొక్క స్వస్థతను, ఆరోగ్యాన్ని మీరు విడుదల చేసినందుకు వందనాలు ప్రభా. మీరు స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభా. యేసు నామములో ఇప్పుడే ఇంకనూ నాయన నీ స్వస్థతను, నీ ఆరోగ్యాన్ని విడుదల చేస్తూ ఉన్నాం దేవా. ఎటువంటి బలహీనత అయినప్పటికీ కూడా ప్రతి బలహీనతను యేసు నామములో నేను ఇప్పుడే వారి దేహమును విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. నీ స్వస్థతను, ఆరోగ్యాన్ని, బలాన్ని యేసు నామములో ఇప్పుడే విడుదల చేస్తూ ఉన్నాం దేవా. నీ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రొట్టెలకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలువబెట్టుటకు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క దివ్య ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం సదాకాలం తోడైని నడిపించి కాపాడును గాక. ఆమేన్. With the praise.